హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము హైదరాబాద్ రింగ్ రోడ్ పైన అయితే ఉండడం జరిగింది. ఈ రింగ్ రోడ్ వచ్చేసి 152 కిలోమీటర్లు ఉంటుంది. మన టాటా నెక్సాన్ తోని ఈ రోజు అయితే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడైతే మనం పెద్దంబర్పేట రింగ్ రోడ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. 1 కిలోమీటర్ బ్యాక్ టాప్ అప్ అయితే చేయించాను. మళ్ళీ ఒక 150 కిలోమీటర్ల నుంచి ఒక 200 కిలోమీటర్లు తిరిగి వచ్చి మళ్ళీ టాప్ అప్ చేసి మైలేజ్ ఎంత ఇస్తుందని అయితే చూద్దాము. రింగ్ రోడ్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ రోడ్డు. దీనిపైన ఎక్కువ క్లచ్ బ్రేక్ నొక్కాల్సిన అవసరం ఉండదు. ఒక మంచి స్పీడ్లో వెళ్ళి టాప్ మైలేజ్ ఎంత ఇస్తుందో ఒక రౌండ్ కొట్టి వచ్చేసి ఒక 200 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసి ఎంత మైలేజ్ వచ్చింది అనేది రీడోమీటర్లో చూద్దాము. తర్వాత ట్యాంక్ ఫిల్ చేస్తే కూడా మనకు యావరేజ్ కలెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది. కాబట్టి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఇప్పటి నుంచి మనం 200 కిలోమీటర్లు తిరిగేందుకు ఒక 3 నుంచి 3.5 గంటలు పడుతుంది. ఎందుకంటే నేను తక్కువ ఆర్పిఎంలో వెళ్తాను. ఎందుకంటే తక్కువ ఆర్పిఎంలో వెళ్తేనే మనకు బెస్ట్ మైలేజ్ వస్తుంది. మనకు నెక్సాన్లో అయితే 3 మోడ్స్ ఉంటాయి: సిటీ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని. స్పోర్ట్స్ అయితే మనం ఏదైనా ఘాట్ సెక్షన్లో వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటుంది. వెహికల్ను ఫీల్ కావాలన్నా కూడా, వెహికల్ పవర్ను ఫీల్ కావాలన్నా కూడా స్పోర్ట్స్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఎక్కువ అయితేనైతే బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. సిటీలో అయితే ఈ సిటీ మోడ్ అయితే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఎకో మోడ్లో పెట్టుకుందాం. అలాగే మనం ట్రిప్ 0 చేద్దాం. ఇప్పుడు మనం ట్రిప్ 0 చేస్తాను. 0 ట్రిప్ చేసాము. ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది. టైము 2 గంటల 14 నిమిషాలు అవుతుంది. ఎకో మోడ్ పెట్టుకున్నాం. ఇక వెళ్దాం. సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ. మనం ఎటు వెళ్ళినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ వెహికల్లో అయితే నేను నాతో వీడియో తీసే పర్సన్ మాత్రమే ఉండడం జరిగింది. ఇద్దరం కలిసి అయితే దగ్గర 150 కేజీస్ ఉంటాయి. అంతకు మించి అయితే లోడ్ లేదు. మన కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే మెయిన్లీ ఆర్పిఎం తక్కువలో వెళ్తే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. అది ఎట్లనో కూడా చెప్తాను. ముందైతే వెళ్దాం రండి. నేనైతే ఈ రోడ్డు పైన 80 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దాటా. అట్లయితేనే మనకు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రింగ్ రోడ్ పైన ఉన్నాము. ఇప్పటి వరకు అయితే 124 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఒకసారి చూపిస్తాను. ఇప్పటివరకు 124 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ట్యాంక్ అయితే ఫుల్ చూపిస్తుంది. యావరేజ్ మైలేజ్ అయితే ఇందులో 30 కిలోమీటర్స్ మైలేజ్ అని చూపిస్తుంది. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ఆర్పిఎం తక్కువలు ఉంటే కొంచెం మనకు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్పిఎం. ఇప్పుడు కొంచెం రేస్ ఎక్కింది అనుకో, ఆర్పిఎం పెరుగుతుంది. ఇప్పుడు ఆర్పిఎం పెరిగిందంటే మైలేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం ఆర్పిఎం తక్కువలో ఉండి వెళ్తేనే మైలేజ్ బాగా ఇస్తుంది. కాబట్టి నేను 1000 ఆర్పిఎంలో ఎక్కువ వరకు అయితే తోలుతున్నాను. 76-75 ఆ రేంజ్లో, 76-75 ఆ రేంజ్లో వెళ్తే 1000 ఆర్పిఎంలో వెళ్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా కార్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండడానికి నేను ఒక కాన్సెప్ట్తోనైతే రావాలనుకుంటున్నాను. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. మీ దగ్గర ఏదైనా కార్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో వీఆర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దాని తర్వాత మీ కార్ను నేను కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అంటే మీ కార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా వస్తుంది, సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని దాన్ని మనం వీడియోని పోస్ట్ చేయడం వల్ల ఎవరైతే కొత్తగా కార్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు జనరల్గా ఆ ఇన్ఫర్మేషన్ అది యూజ్ అవుతుంది. మీరు కదా కొత్తగా కార్ తీసుకునే ముందు వీళ్ళని అడిగినట్టు మనం ఒక కమ్యూనిటీ లాంటివి తయారు చేస్తే ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఆ కార్ మంచిదా కాదా అనేది అన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది మాట్లాడేందుకు అయితే ట్రై చేయొచ్చు. కాబట్టి మీ దగ్గర ఏదైనా కార్ ఉంటేనైతే కింద కామెంట్ బాక్స్లో కార్ నేమ్ అది ఏ మోడల్, ఇంట్రెస్టెడ్ అని ఒక అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఓడోమీటర్ చూసుకోవచ్చు. 150 కిలోమీటర్లు తిరగడం జరిగింది. యావరేజ్ మైలేజ్ వచ్చేసి 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇందులో చూపిస్తుంది. మళ్ళీ అయితే ట్యాంక్ అయితే ఫుల్ చేపిద్దాము. మనము ఆర్పిఎం అనేది కేవలం 1000 ఆర్పిఎంలో డ్రైవ్ చేస్తున్నాను. 70 నుంచి 75 మధ్యలోనే డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఉన్నాము. ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో
దగ్గర దగ్గర అక్కడికి వచ్చాము. ఇంకొంచెం ముందుకెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఎగ్జిట్ అవుతాము. ఎందుకంటే నేను ఉండేది వరంగల్ కాబట్టి ఎగ్జిట్ అవుతుంటే అక్కడ బంక్ ఉంటుంది. అక్కడ డీజిల్ ఫిల్ చేసి ఈ 170 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత డీజిల్ వినియోగం అయిందనేది క్యాలిక్యులేట్ చేద్దాము. అది మాత్రమే కాకుండా అక్కడి నుంచి ఏదైతే గట్కేసర్ నుంచి వరంగల్కి దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు ఉంటుంది. బట్ హైవేలో అంటే మనం సిటీ ఎంట్రన్స్ వరకు అయితే ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్లు మనం 90 స్పీడ్లో వెళ్ళి మళ్ళీ 90 స్పీడ్లో వెళ్తే ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడైతే నేను కేవలం 75, 80 స్పీడ్లో వెళ్తున్నాను. ఆ హైవే పైన కూడా మనం 90 స్పీడ్లో వెళ్ళి కూడా ఆ విధంగా వెళ్తే కూడా మైలేజ్ ఎంత ఇస్తుందో తెలుసుకుందాం. యాక్చువల్లీ 200 కిలోమీటర్లు తిరుగుతా అనుకున్నా, కానీ ఇంకా 30 కిలోమీటర్లు ముందుకు వెళ్తే మళ్ళీ వెనకకి రావాల్సి ఉంటుంది నేను. కాబట్టి 175 కిలోమీటర్స్తో మనం అడ్జస్ట్ అవుతాం. టోల్ గేట్ అయితే యాక్టివేట్ అయితే కావడం జరిగింది. మనకు గ్రీన్ సిగ్నల్ పడింది. మనం తిరిగిన లెక్కకైతే ఒక 200 రూపాయల వరకు టోల్ గేట్ కట్టాలి. బట్ ఇది ఎగ్జిట్ టు ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి 50 రూపాయలు పడుతుంది అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టోల్ గేట్ దిగిన కాడ నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. మనము మన జర్నీ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 గంటలు అయితే పట్టడం జరిగింది. ఇప్పటి వరకు 176 కిలోమీటర్లు తిరగడం జరిగింది. మళ్ళొచ్చి బంకులో ట్యాంక్ ఫుల్ చేస్తేనైతే 6 లీటర్ల 370 ml అయితే పట్టడం జరిగింది. 610 రూపాయల వరకు ఛార్జ్ అయితే కావడం జరిగింది. ఇది 175 కిలోమీటర్లు తిరగడానికి 610 రూపాయలు ఛార్జ్ అయింది. అంటే మన నెక్సాన్ కారు ఒక 75 నుంచి 80 స్పీడ్లో వెళ్తే నాకైతే 27 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 28 కిలోమీటర్లు ఇచ్చింది. ఒకవేళ ఈ వెహికల్కు క్రూజ్ కంట్రోల్ ఉంటేనైతే 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం రింగ్ రోడ్ పైన నెక్సాన్ డీజిల్ కారు 30 కిలోమీటర్ల మైలేజు, నేను 80 కిలోమీటర్స్ లోపు ఎకానమీలో 80 కిలోమీటర్స్ లోపు వెళ్తే నాకు 30 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ ఇచ్చింది. మనం ఇప్పుడు గట్కేసర్లో ఉన్నాము. గట్కేసర్ నుంచి వరంగల్ వరకు 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళి కూడా ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసుకుందాం రండి. 6 లీటర్ల 370 ml అంటే మనకు 27 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లస్టర్లో 30 అని చూపించింది, కానీ మనకైతే 27 కిలోమీటర్ల మైలేజ్ రింగ్ రోడ్ పైన కంటిన్యూస్గా 3 అవర్స్ జర్నీ చేస్తే అయితే ఇంత మైలేజ్ ఇచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గట్కేసర్ నుంచి హన్మకొండ సిటీ ఎంట్రన్స్ వరకు అయితే రావడం జరిగింది. 100 కిలోమీటర్లు వచ్చాను. నేనైతే 95 to 100 స్పీడ్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. నేషనల్ హైవే 163. 100 కిలోమీటర్లు రానికైతే 5 లీటర్ల 250 ml అయితే పట్టడం జరిగింది. దీన్ని మనం ఓవరాల్గా 100 కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకైతే 19 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 95 to 110 వరకు స్పీడ్ మెయింటైన్ చేస్తే నాకైతే 19 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఓఆర్ఆర్ మీద ఒక 75 to 80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ మంచి ఆర్పిఎంలో వెళ్తేనైతే 27 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. తక్కువ స్పీడ్లో వెళ్ళాను, 75 స్పీడ్లో వెళ్తే అప్పుడు కూడా 27 కిలోమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అదే రోజు నేను నైట్ హైదరాబాద్ సిటీలో బంపర్ టు బంపర్ డ్రైవ్ చేస్తే 12 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది మామూలుగా కార్ కంపెనీ వాళ్ళు చెప్పింది కాదు, మైలేజ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్పింది దానికన్నా ఎక్కువ ఇస్తుంది, అప్పుడప్పుడు తక్కువ ఇస్తుంది. ఒకవేళ మన సిటీలో కంటిన్యూస్గా నడుపుతూ ఉండి బ్రేక్స్ ఎప్పటికీ ప్రెస్ చేస్తూ క్లచ్ ఎప్పటికీ నొక్కుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది 18, బట్ 12 ఇచ్చింది సిటీలో. బట్ హైవే పైన వాళ్ళు 18 అని చెప్పారు, నాకు 27 వరకు కూడా ఇచ్చింది. స్పీడ్ ఎక్కువ పోతే 19 ఇచ్చింది. ఇట్లా మైలేజ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్పిన దానిపైన ఉండదు. మామూలుగా మనం డ్రైవ్ చేస్తా అంటే కూడా దానిపైన కూడా ఎఫెక్ట్ అయ్యి మైలేజ్ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మన టాటా నెక్సాన్కి సంబంధించిన మైలేజ్ టెస్ట్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే కొత్తగా కారు తీసుకునే వాళ్ళకు ఉపయోగకరంగా ఉండడానికి ఒక వ్లాగ్ లాంటిది అయితే కండక్ట్ చేయాలనుకుంటున్నాము. మీ దగ్గర కారు ఉంటే మాకు చెప్పండి, మేము ఒక ఇంటర్వ్యూ లాంటిది తీసుకుంటాము. దాన్ని బట్టి ఎవరైనా కొత్తగా కారు తీసుకునే వాళ్ళకు సజెషన్ లాగా అవుతుంది. ఇట్లా మీరు ఏమన్నా మాతో ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే కింద కామెంట్ బాక్స్లో
ఇంట్రెస్టెడ్ అని చెప్పి మీ దగ్గర ఏం కార్ ఉందో అని మెన్షన్ చేయండి, తర్వాత మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.